ఢిల్లీ పర్యటనలో భాగంగా దానితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్నర్ అని ఆరోపించారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ప్రేరేస్తుందనే మెట్రో విస్తరణను అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో మెట్రో విస్తరణ జరగలేదన్నారు. తన హయాంలోనే జరుగుతుందని కిషన్ రెడ్డి కోరుకుంటున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి చెందినటువంటి అంశాలతో పాటుగా కొన్ని కీలక అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏదైతే త్రిపుల ఆర్ఆర్ రోడ్ కావచ్చు, అంటే ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్తో పాటుగా అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా క్లియర్ కట్గా, అంటే గతంలో పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేయాలని కోరటంతో పాటుగా నిధులు కేటాయించాలని కూడా ఆయన కోరటం జరిగింది. అంతేకాదు ఎస్ఎల్బీసీ టన్నెల్ వ్యవహారం ఏదైతే ఉందో కొలాప్స్ అయింది, దాని గురించి రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఇప్పటివరకు ఎటువంటి పురోగతి సాధించారు, దాని స్టేటస్ ఏంటనే విషయం కూడా ఆయన స్పష్టంగా అడగడం జరిగింది. పెండింగ్ అంశాలు ఏదైతే ఉన్నాయో విభజన చట్టం రాష్ట్రం విడిపోయిన తర్వాత చట్ట ప్రకారం రావాల్సినటువంటి హామీలు ఇంకా పూర్తిగా రాలేదు, వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన కోరడం జరిగింది. ఇంతో పాటుగా అంటే మీటింగ్ తర్వాత మీడియా చిట్చాట్లో భాగంగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా ఒక తాటి చెందిన వారు, అంటే వాళ్ళిద్దరు కూడా సేమ్ టు సేమ్, అంటే ఇద్దరు కుమ్మకై పనిచేస్తున్నారు, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మెట్రో విస్తరణ పనులు ఏవైతే ఉందో హైదరాబాద్లో మెట్రో విస్తరణ చాలా రోజులుగా పెండింగ్ ఉంది, దాన్ని సాగనీయకుండా అడ్డుపడుతున్నారని, కేవలం తనకు పేరు వస్తుందని ఒక అక్కస్తో, తన హయాంలో అంటే రేవంత్ రెడ్డి హయాంలో కనుక ఒక జరిగితే, అంటే వర్క్ జరిగినట్లయితే తనకు పేరు వస్తుందని ఒక అక్కస్తోనే వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ అదే కిషన్ రెడ్డి విధంగా అడ్డుకుంటున్నారంటూ ఆయన కొంత తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు అడ్డుకున్నా సరే చేసేది మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంతేకాదు ఎస్ఎల్బీసీ టన్నెల్ వ్యవహారంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని, ఎస్ఎల్బీసీ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంటే అట్ ది సేమ్ టైం చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్, కానీ దాంట్లో కమిషన్లు రావనే ఉద్దేశంతోనే ఆ పనులు మొత్తం 10 ఏళ్ళుగా ఎటువంటి పనులు వాటిని పూర్తి చేయకుండా వాటిని వెనక్కి వేశారని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కేవలం కమిషన్ల కోసమే కట్టారు తప్పించి దానివల్ల తెలంగాణ జరిగిన లబ్ధి లేదు. కేవలం 50,000 ఎకరాలకు మాత్రం నీరు అందించారు తప్పించి దానివల్ల ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండానే ఆల్మోస్ట్ 1.56 మెట్రిక్ టన్నుల దిగుబడి తీసుకొచ్చామంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఆ ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతికి సంబంధించి నివేదిక ఆధారంగా, నిపుణులు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అందులో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని, మొత్తానికి కూటమి ఏదైతే మూకుమ్మడిగానే ఇది చేశారు, అదే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒక పక్క ప్లాన్తోనే ప్రీప్లాన్డ్గానే ఈ విధంగా లబ్ధి, అంటే తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా లబ్ధి లేకుండానే కేవలం వారి యొక్క కమిషన్ల ద్వారా వారికి వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది, ఆ ఇన్కమ్ సోర్స్ని దక్కించుకోవడం కోసం తద్వారా వేలాది కోట్లు స్కామ్ చేసిన ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారనేది మాత్రం ఆయన చిట్చాటలు చెప్పడం జరిగింది. బట్ మోదీకి అందించినటువంటి ఏదైతే రాష్ట్రానికి ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మూసీ పునరుజ్జీవం కావచ్చు, బీసీ వర్గీకరణ, బీసీ కులగరణ, డిసెంబర్ ఎస్సీ వర్గీకరణ, ఈ అంశాల గురించి క్లియర్ కట్గా ప్రస్తావించారు. ఈ రెండు ఇప్పటికే బీసీ కులగలకు సంబంధించి తాము లెక్కలు పూర్తి చేసామని, స్థానిక సంస్థల్లో కావాలి, అదేవిధంగా విద్యా ఉపాధి రంగాల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. దాని తగ్గట్టుగా తాము అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకుంటాం, అది పార్లమెంట్ కూడా వస్తుంది కాబట్టి అది పాస్ అయ్యేలా చూడాలని చెప్పి